ప్రజాస్వామ్యంలో ఎగ్జిక్యూషన్ సిస్టంలో అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ అధికారులుగా పెద్ద నరహరి గారు కానీ అన్న రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారి చిరంజీవి గారు, నారాయణ గారు అధ్యక్షులు విక్కీ, అదేవిధంగా విక్కీ ఆర్గనైజర్స్ ఇక్కడ ఇచ్చేసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్రమ్ బీసీ బ్యాక్వర్డ్ ఏరియా ఆ సెక్షన్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. తప్పకుండా ప్రభుత్వ ప్రతినిధిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల అవకాశాలను ఒక్కటి కూడా దారి విడుచుకోకుండా ఇప్పుడున్న ప్రాతినిధ్యం కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం పొందాలనేటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు ఆ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాను. భవిష్యత్తులో బలహీన వర్గాల సంబంధించి ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడేటువంటి దాంట్లో కూడా నేను ముందు వరుసలో ఉంటాను. అందుకే నేను ఎప్పుడు పెద్దలు చిరంజీవి గారిని మాకు దాదాపు 20 సంవత్సరాల పరిచయం. నేను మార్కెట్ చైర్మన్గా 2005లో ఉన్నప్పుడు వారు పీడీడీఆర్డీఏగా ఉంది కరీంనగర్లో. అప్పటి నుంచి దాదాపు 19-20 సంవత్సరాల నుంచి పరిచయం. నరహరి గారు మధ్యప్రదేశ్ అధికారిగా ఉన్నప్పుడు నేను కొంత మిత్రులతో అక్కడ నాకు మా సహచర పార్లమెంట్ సభ్యులు ఆ మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్ వర్మ లేదా తర్వాత కొంత కోఆపరేటివ్ సెక్టర్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వారిని కూడా పర్సనల్గా కలవడం జరిగింది. అప్పటి నుంచి వారి పట్ల కూడా ఒక సానుకూలమైనటువంటి భావము, అటువంటి ఒక బ్రదర్హుడ్ టచ్ లాగా ఇప్పుడు అన్న అనేటువంటి విధంగా అప్పుడప్పుడు నేను టెలిఫోన్ చేస్తే వారు టెలిఫోన్ చేసి కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక ఎంఎస్ఎంఈ పాలసీ తెచ్చింది. తేగానే కొంత అందులో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా అంశం లేదనేటువంటి చర్చ జరిగినప్పుడు నేను వెంటనే ఈరోజు సమావేశానికి వచ్చినటువంటి సహచార మంత్రి శ్రీధర్ బాబు గారిని అడిగినాను, ఏమేమో ఎంఎస్సీ మీద మా బీసీల గురించి పెట్టలేదంటే తను ఒక మాట, మీ వాళ్ళు ఎవరు కూడా రిప్రజెంట్ చేయలేదు, అదే డిక్కీ వాళ్ళు వచ్చి 50 సార్లు కలిసిరు, లేదా మహిళా ఎంటర్ప్రైనర్స్ వచ్చి వాళ్ళు ఒక 50 సార్లు కలిసి మీరు ఒక్కసారి రిప్రజెంట్ చేయలేదు. నన్ను నిజంగా అనిపించింది. నేను కూడా చెప్పలేదు కదా, మీరు నాకు చెప్పలేదు, నేను ఆయనకి చెప్పలేదు. కాబట్టి వెంటనే సమావేశం పెట్టినా అందరినీ వీలైనంత మంది ఇందులో భాగస్వాములు కావాలంటూ అందరినీ నా ఆఫీసులోనే సెక్రటరీగా పిలిచి కొన్ని ప్రతిపాదనలు తీసుకొని దానికి ఒక కమిటీ ఫార్ములేట్ చేసినాం. ఆ కమిటీ కూడా అందరూ ఆల్రెడీ అప్రూవ్ చేసినా. దానికి సంబంధించి భవిష్యత్తులో ఆ కమిటీ ద్వారా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి నేను ఆ మాట ప్రొసీడింగ్స్ కూడా నేను మంత్రి గారికి అందజేసిన. దానిలో భాగమే ఇవాళ రాబోయే కాలంలో బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన ప్రత్యేకమైనటువంటి హబ్ పెట్టాలన్నా లేదా ఇతరత్ర ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలన్నా వాళ్ళు బాధ్యత తీసుకొని ప్రభుత్వంతో వాళ్లకు సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరైనా రాజకీయాలకు అతీతంగా నాకు సలహా సూచన నన్ను పిలిచి నాకు ఆదేశించే విధంగా వాళ్ళ యొక్క హోదా ప్రకారంగా చేయొచ్చు అనే మాటను కూడా చదవాలనుకుంటున్నాను. ఇవన్నీ టైం వేస్ట్, మనకు అది ఉపయోగపడింది ఊరికనే వేగే చెప్తే కూడా లాభం లేదు. మనకి అయితే లాభం జరుగుతుంది సంఘానికి, మన బలహీన వర్గాలకు అనుకునే ఏ అంశం చెప్పినా నా గొంతును విప్పి తప్పకుండా నాకున్నటువంటి పార్టీ సీనియారిటీ లేదా చాలా కాలంగా మేము అందులో పనిచేస్తున్న సందర్భంగా ప్రభుత్వంలో మనకు సంబంధించి న్యాయం చేసుకోవడానికి తెలంగాణలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి బ్యాక్వర్డ్ క్లాస్ మినిస్టర్గా నేను మన ఈ యొక్క ఈ సంస్థ కావచ్చు లేదా మన ప్రతినిధులం కావచ్చు మన ఎంటర్ప్రైనర్స్ కావచ్చు అన్ని రకాలుగా అండగా ఉంటారనేటువంటి మాట మరొకసారి సందర్భంగా మనం చేస్తూ, అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ లోపల మన కమిటీ ఇవాళ రేపు ఇప్పుడే మాట్లాడాను చిరంజీవి గారు మొన్న ఎప్పుడో నేను వారం 10 రోజుల కింద అప్రూవ్ చేసిన. ఆ కమిటీ కూడా తొందరలో కూర్చొని ఆ కమిటీని ముందర పెట్టుకొని ఏమేమి గవర్నమెంట్ నుంచి కావాలో మీరు రాసిన కొద్దీ వాటిని అన్ని అమలు చేసే విధంగా నేను నా పాత్రను పోషిస్తాను మరొకసారి మనం చేస్తూ, అందుకు ఎప్పుడు కూడా ఒక అబ్జర్వర్ లాగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో డెఫినెట్లీ వాయిస్ బలహీన వర్గాలది అప్పర్ హ్యాండ్ ఉండే విధంగా అబ్జర్వ్ చేయండి, మార్గదర్శకత్వం చేయండి, అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని కోరుతూ అందరూ నమస్కారం చెప్తూ కార్యక్రమం పూర్తి అయితే నేను మీ అందరూ కూడా కోరుతాను. ఎక్కడైనా ఇంకా దానికి సంబంధించి ఎవరైనా చేసుకోవాలని ఉంటే తొందరనే స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం మహత్తరమైన కార్యక్రమం భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. అంతేగాక పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ నేను బ్యాంకర్స్కి సంబంధించి కూడా ఎక్కడైనా మీకు ఇబ్బందులు ఉంటే కొంత సడన్లీ పిచ్చే విధంగా, అంటే బ్యాంకర్ నామ్స్ అనేటువంటి దాన్ని కలిసి అందరూ కూడా ఇలా డిఫాల్టర్ కానంతసేపు వాళ్ళు లోనింగ్ ఎంతైనా ఇచ్చుకుంటూ పోయడం పరిస్థితి ఉంటుంది. మనకు కూడా డిఫాల్ట్ కాకుండా
మన గ్రేడింగ్ను పెంచుకునే ప్రయత్నం చేస్తూ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంటర్ప్రైనర్స్ ఆల్సో ప్రాంప్ట్ పే రిపే. సారీ, చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. వీహబ్ నుంచి వచ్చినటువంటి స్పీకర్ నహీద్ గారు. తర్వాత వచ్చేసి శ్రీ కృష్ణమూర్తి గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్